పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సమష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ది పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులుగా కారుమూరి వెంకటరత్న నరసింహారావు ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. వాణిజ్య రంగానికి వ్యాపార రంగానికి పాలకొల్లు పెట్టింది పేరన్నారు. మంచి పౌరులుగా బాధ్యత గల వ్యక్తులుగా వ్యాపార రంగాల్లో మంచి పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. శ్రామికుడు ఇండస్ట్రీ మిమ్మల్ని సాదర 2014లో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ, అదేవిధంగా 2019లో 2024లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ పాలకొల్లు ఎవరైతే ఈ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించి వాణిజ్య సంస్థలకు సంబంధించి మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మద్దతు పలికి నా విజయంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి మీ అందరి మేలు నేను ఎప్పుడు కూడా జీవితంలో కూడా మరవలేని. మీరందరూ కూడా ఒక మంచి పౌరులుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వ్యాపారం చేయడం వల్లే మరి ఎక్కడా లేనటువంటి లా అండ్ ఆర్డర్ ఇక్కడ మన పాలకొల్లు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి వ్యాపారస్తులుగా గుర్తింపబడినటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఏదైతే మెమోరాండం ఏదైతే ఉందో వాటి పరిష్కారం కోసం మీతో కలిసి మీలో ఒకడిగా ఉండి పని చేస్తానని సభాపూర్వకంగా మీకు మాటిస్తూ, మీరు నా పట్ల ఏ అభిమానంతో ఉంటూ ఉన్నారో అంతకు మించి మీ పట్ల నేను ఎప్పుడు కూడా గౌరవంతో ఉంటూ ఉన్నా. ఎక్కడున్నా, నేను అమరావతిలో ఉన్నా, కడపలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, నా సమయంలో మేజర్